నువ్వు కాకపోతే మీ అత్తకి రక్తం ఎన్నెక్కి చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరిని ప్రయత్నం చేద్దాము, అంతేగాని నువ్వు రక్తం ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారమ్మా? డాక్టర్ గారు చెప్పారు కదా, చాలా రేర్ గ్రూప్ అని. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. నువ్వు ఎన్నైనా చెప్పు సిరి, నువ్వు వెళ్ళటానికి వీలు. బావా, ఏంది నువ్వు చేస్తావుండది? రక్తంతో అభిషేకం చేస్తావా? సిరి సంజయ్లు కలుస్తారంటే నా రక్తమే కాదు, నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. సిరి వస్తుంది బావా. వస్తే మంచిదే, రావాలనే నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఒకవేళ రాకపోతే చెప్పు నీలంబరి, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అదే నా భయం. నా మీద ఒట్టేసి వాళ్ళ అమ్మకి మాటిచ్చినాడు. సిరికిచ్చిన మాట కోసం ఇన్నాళ్ళు సిరికి దూరంగా ఉంటూ బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు సిరి రాకపోతే అమ్మకిచ్చిన మాట కోసం సింధుని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. వాడికి ఆ బాధ ఉండకూడదని, సిరి వాడితో రావాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నీలంబరి. మీరెంత వేడుకున్నా ఏం లాభం లేదండి. రక్తంతో అభిషేకం చేసినా సిరి రాదండి. నిజంగా సిరి సంజయ్లు కలవాలని ఆ దేవుడు ముందే రాసిపెట్టుంటే ఎప్పుడో వాళ్ళని కలిపి ఉండేవాడు. పెళ్ళైనా కూడా ఇన్ని రోజులు వాళ్ళని దేవుడు దూరంగా పెట్టాడంటే ఇంకా మీరు అర్థం చేసుకోలేకపోవడం దేవుడు తప్పు కాదు, మీ పొరపాటు. మన ఇంటి కోడలుగా సింధు రావాలని ఆ దేవుడు రాస్తే సంజయ్తో సిరేలా వస్తుందనుకున్నారు? లేదక్క, సరే తప్పకుండా వస్తాది. సంజయ్ తీసుకొస్తాడు. ఆ భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడో మన సంజయ్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుందిగా. సిరి, సంజు, వెళ్దాం రా సిరి. సంజు ఎక్కడికి? మన ఇంటికి. మా అత్త చావు బ్రతుకుల్లో ఉంది సంజు. ఉంటే నేను బ్లడ్ ఇవ్వాలి. ఇవ్వడానికి వీల్లేదు. బ్లడ్ ఇవ్వకపోతే మా అత్త చచ్చిపోతుంది సంజు. చావని. పద. సంజు, సంజు నా మాట విను. సంజు నా మాట విను. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్రాణం కాపాడడం కోసం మా అత్త తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నిన్ను తన వారసురాలుగా ఉంచుకోవడం కోసం నన్నే చంపాలని చూసింది. ఆ విషయం తెలుసా నీకు? ఏంటి సంజు నువ్వనేది? మా అత్త నిన్ను చంపాలని చూసిందా? అవును సరే, తనకు తెలియకుండానే నిన్ను యూఎస్ తీసుకెళ్లిపోతున్నానని తెలిసి నా ప్రాణం తీయాలనుకుంది మీ అత్త. ఇలాంటిదేదో జరుగుతుందనే మా అత్తకి తెలియకుండా వెళ్ళొద్దు అన్నాను. అయినా నువ్వు నా మాట విన్నావా? రావాల్సిందే అని పట్టుబట్టావు. నేను రాకపోతే నువ్వెక్కడ బాధపడతావేమోనని నీ సంతోషం కోసం నీ మాట కాదని లేకొచ్చాను.
ఏదో 4 రోజులు అమర్నాథ్ వెళ్దామంటే ఒప్పుకున్నాను, కానీ నిజంగా యుఎస్ వెళ్తున్నామని తెలిస్తే నేను వచ్చేదాన్నే కాదు సంజు. నువ్వు కూడా నాతో అబద్ధం చెప్పావు, అదే నా బాధ. నేను అబద్ధం చెప్పింది ఈ పగలు ప్రతీకారాలు మన ప్రేమను బలి తీసుకోకూడదని, మనం కలిసి ఉండాలని సిరి. మా అత్తని నీ చంపాలని ప్రయత్నించినా ఇప్పుడు తను చావు బ్రతుకులో ఉండడానికి కారణం ఆ అబద్ధమే సంజు. అంటే మీ అత్త చావు బతుకులో ఉండడానికి కారణం నేనేనంటావా? నేను ఆ మాట అనలేదు సంజు. దానికి అర్థం అదే. సంజు, నేను అంటున్నది ఆ అబద్ధం ఈ అనార్థాలకి కారణం అని, కానీ దానికి నువ్వని కాదు. సరే సిరి, జరిగిందేదో జరిగిపోయింది, పద వెళ్దాం రా. సంజు, రా. సంజు వదులు. సంజు, పరిస్థితి అర్థం చేసుకోవేంటి? అయితే ఇప్పుడు ఏమంటావు సిరి? మా అత్తకి బ్లడ్ ఇవ్వాలి సంజు, లేకపోతే ప్రమాదం. ఇవ్వకపోతే చచ్చిపోతుంది, అంతే కదా? మీ అత్త చావాల్సిందే సిరి, తను చస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. మనం దూరం అవడానికి, నువ్వు కోడలుగా మా ఇంటికి రాకపోవడానికి కారణం ఎవరు? మీ అత్తగా. మీ అత్త పోతే ఏ ప్రాబ్లం రాదు, ఇక మనల్ని దూరం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎంతో మందిని చంపిన రాబందు, అందుకే తను చావడమే మనకు మంచి పని. సంజు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మన పెళ్లి జరగడానికి కారణం కూడా అత్తే, అది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. మన ప్రేమ కోసం తన పగని కూడా వదులుకుంది. మన పెళ్లి వల్ల తన బిడ్డని పోగొట్టుకుంది. అలాంటి అత్తను చావు కదిలేసి వచ్చేయమంటావా? మనకు పెళ్ళైన తర్వాత మనం వేరుగా ఉండడానికి కారణం ఎవరు? మీ అత్త. మీ అత్తే కదా, అది నువ్వు మర్చిపోతున్నావు సిరి. కాదనట్లేదు సంజు, మా అత్త మనసులోనే ఆ పగని చంపి ప్రేమను నింపి నీ దగ్గరికి రావాలనేది నా ప్రయత్నం కూడా. అలా చేయకుండా నీ దగ్గరికి వస్తే మనల్ని విడదీయడానికి అదే పగతో మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది మా అత్త. అలాంటిదేం జరగకూడదనే నా తాపత్రయం అంతా. మీ అత్త మారదు సిరి, నిన్ను తన వారసురాలుగా చూసుకుంటుందే తప్ప నా భార్యగా చూడలేదు. చూసుంటే నన్ను చంపాలి అనుకునేదే కాదు. నన్ను చంపబోయిన మీ అత్తకి నువ్వు రక్తం ఇచ్చి బతికిస్తావా? ఇవాళ నా ప్రాణాలు కాపాడింది కూడా అదే అత్త సంజు. ఇవాళ నేను ప్రాణాలతో నీ ముందున్నానంటే కారణం మా అత్తే. ఇన్నాళ్ళకి మనం ఒక్కటవ్వాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి మీ అత్తకి ఈ స్థితి తీసుకొచ్చాడు. చావనే సంజు, ప్లీజ్ పదే పదే ఆ మాట అనొద్దు, నా మనసు బాధపడుతుంది. చెప్తున్నా వినకుండా మా అత్త అని పదే పదే నా మనసుని బాధ పెడుతున్నది నువ్వు. మీ అత్త నన్ను చంపబోయిందని తెలిసి మా అమ్మ ఎంత పెద్ద గొడవ చేసిందో తెలుసా? అత్త అభిమానానికి ఉన్న విలువ, అత్త మాట మీద ఉన్న గౌరవం నీ మీద కానీ నీ ప్రేమ మీద కానీ సిరికి లేవురా. భర్తని ఒక్క మాట అంటే ఏ భార్య ఊరుకోదండి. అలాంటిది తన భర్త ప్రాణాలు తీయబోయినా కూడా అత్త ప్రాణాలు కాపాడుకోవడానికి సిరి అక్కడుంది. సిరి నేను తీసుకొస్తే కోడలిగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాన్రా, కానీ తీసుకురాకపోతే ఇక నువ్వు ఈ ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సిరి రాకపోతే నేను చెప్పినట్టు వినాలని మా నాన్న మీద ఒట్టేయించుకుంది. సంజు, నా మనసులో నువ్వు నీ ప్రేమ తప్ప ఇంకొకరికి స్థానం లేదు. ఇదే మాట మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పు. పద. ఇప్పుడు గాని నువ్వు రాకపోతే సింధుతో నా పెళ్లి చేస్తుంది. వస్తాను సంజు. అత్త
రక్తం ఇచ్చి తప్పకుండా వస్తాను. లేదు సిరి, నువ్వు ఇప్పుడు రావాల్సిందే. కావాలంటే ఆ బ్లడ్ వేరే వాళ్ళని ఇవ్వమను. పద రా. సంజు, సంజు నా మాట విను. సంజు ప్లీజ్. సంజు, ఇప్పుడు నేను నీతో వస్తే మా అత్త చచ్చిపోతుంది. సంజు, బ్లడ్ ఇచ్చి వస్తానని చెప్పాను కదా, ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తావేంటి? సంజు, నేను చెప్పేది విను. నేనెవరి మాట విన్ను. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? సంజు ప్లీజ్. సంజు నా మాట విను. మేడం, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇందాక నుంచి వెతుకుతున్నాను. 5 నిమిషాల్లో బ్లడ్ ఇవ్వకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. త్వరగా రండి. నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి. ఓకే. విన్నావుగా సంజు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వదలు సంజు. వస్తే చావని. ఇప్పుడు నువ్వు రాకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? అది కాదు, నేను చెప్పేది విను. నేను ఎవరి మాట వినరా? సంజు, సంజు నా మాట విను. చేయదులో మా అమ్మ చెప్పింది నిజమే సిరి. నీకు నాకంటే మీ అత్తే ముఖ్యం. నాకన్నా మీ అత్తే ముఖ్యం. సంజు, 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 సంజు. డాక్టర్ గారు, నా బిడ్డకి ఎట్టా ఉండదు? ఇప్పుడు ఓకే అమ్మా. సరైన సమయంలో ఆ అమ్మాయి బ్లడ్ ఇవ్వబట్టి ప్రాణం దక్కింది. మా చెల్లెల్ని ఒకసారి చూడొచ్చా? డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఓకే.
సంజయ్, సిరి ఏడ్రా? సంజు, సిరి ఏమన్నది? మాట్లాడవేంద్రా? చెప్పు సంజయ్, ఏం జరిగినది? రానంది. అమ్మా, నీ ఇష్టం. ఇక్కడి నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఇప్పటికైనా సిరికి అత్త అభిమానం ముఖ్యమో మన సంజయ్ ప్రేమ ముఖ్యమో తెలిసింది కదండి. సిరి, నీకేం కాదత్తా, ఏం కాదు. త్వరగా కోలుకుంటావని డాక్టర్ చెప్పారు. నీ బతకనని నాకు తెలుసు సిరి. సిరి, నాకొక మాట ఇస్తావా? చెప్పత్తా. నువ్వు యాడికి పోకూడదు, నాతోనే ఉండాలా. ఒకవేళ నాకేమన్నా అయితే నా ప్రాణం నీ చేతుల్లోనే పోవాలా? ప్లీజ్ అత్తా, అలా మాట్లాడొద్దు. సిరి, నా వారసురాలివైనా బిడ్డవైనా నువ్వే కదా. మా అమ్మ చెప్పింది నిజమే సిరి. నీకు నాకంటే మీ అత్తే ముఖ్యం. నాకన్నా మీ అత్తే ముఖ్యం.
నీకేం కాదత్తా. ధైర్యంగా ఉండు. నువ్వు నా కాడనే ఉండాలా, నాకు ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తా. చెప్పు సింధు. సునంద, ఇవాళ నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అదేంటో చెప్తే నేను ఆనందపడతాను కదా సింధు. చెప్పడానికి ఇక ఫోన్ చేసింది. సక్సెస్ అయింది సునంద, సక్సెస్ అయిపోయింది. నువ్వు చెప్పిన పాజిటివ్ పాయింట్ ఆంటీకి హై రేంజ్ లో కీ ఇచ్చాను. దాంతో సంజు నాతో మ్యారేజ్ ఒప్పుకున్నాడు. వావ్ సింధు, వాట్ ఎ గుడ్ న్యూస్ యా. కంగ్రాచులేషన్స్. ఆగసిరి, నీ అత్త సేవలు పూర్తయినాయా లేక ఇంకేమన్నా మిగిలిండాయా? ఉంటే అవేందో తొందరగా చేసేయ్. నువ్వు బయలుదేరాలా.